దేవుని నామానికి మహిమ. 3 సంవత్సరాలు నేను నిన్నటి దినాన్ని ఆలోచిస్తూ వచ్చాను. ఏం చేసామా అని ఆలోచిస్తే ఐ థింక్ ఫస్ట్ ఇయర్ 40 అనే నెంబర్ మీద ధ్యానం చేసాం. చాలా రోజులు 40 అనే సంఖ్య ఎక్కడుంది, ఆ 40 సంఖ్యలో ఎవరెవరు ఉపవాసాలు చేశారు, 40 దేనికి సాదృశ్యము, 40 దినాల ఉపవాసంలో యేసుక్రీస్తు ప్రభు ఎలా చేశారు, ఆయన ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, దానిలో ఎలా జయం పొందుకున్నారు, ఇలాంటి విషయాలు మనం మొదటి 40 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్లో చేసాం, ధ్యానం చేసాం. సెకండ్ టైము అప్పుడే సంఘం గ్రో అవుతా వచ్చింది. మొదటి యోహాను, 2వ యోహాను, 3వ యోహాను పత్రికలు ధ్యానం చేసాం. ఆ పత్రికలు స్టార్ట్ చేసినప్పుడు ఇది స్టార్టింగ్ లెవెల్ కదా ప్రభు, అందరికీ అర్థం అవ్వాలి అన్న రేంజ్లో స్టార్ట్ చేస్తే నిజంగా మంచి ఆత్మీయ ఆహారం మనం భుజించాం. అప్పటి నుంచే నాకు బుక్స్ ధ్యానం చేయాలి అని ఆశ కూడా కలిగింది. రైట్, ప్రైజ్ గాడ్. ఆ తర్వాత అపోస్తుల కార్యాలు ధ్యానం చేసాం, తర్వాత పత్రికలు చాలా ధ్యానం చేసాం. దేవుడు మంచికి నడిపించారు. నెక్స్ట్ చూస్తే లాస్ట్ ఇయర్ అద్భుతంగా జరిగినాయి. చాలా ఈజీ టాపిక్స్ ఇవన్నీ, హ్యాపీగా అనిపించింది నాకు. కానీ ఈసారి దేవుడు ఇచ్చిన లేఖన భాగం ఏంటి అంటే మత్తయి సువార్త 24వ అధ్యాయము 29 నుంచి 31 వచనాలు. ఈ వచనాలు చదివినప్పుడు ముందు నాకు కొంచెం భయం వేసింది. అమ్మ అందరూ మ్యూట్ చేయండి. ఒకసారి చదువుతున్నాను, బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ ఓపెన్ చేసి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 29 నుంచి 31 వచనాలు. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినియడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుడి సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారుడై వచ్చుట చూసి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు. ఆమేన్. ఇది మూలవాక్యం. దేవుడు నాకు ఇచ్చిన, అసలు ఏం డిస్కస్ చేయాలి ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇచ్చిన లేఖన భాగం. ఆమేన్. సో దీనిలో కొన్ని విషయాలు నాకు అర్థమైనవి ఏంటంటే, దేవుని యొక్క రాకడ గురించి చెప్పమంటున్నారు. రెండోది సంఘం గురించి, అంటే ముందు సంఘం ఎత్తబడుతుంది. 24వ అధ్యాయం మొత్తం మనం ధ్యానం చేయబోతున్నాము. ఈ 24వ అధ్యాయంలో 2 అంశాలు కనబడతాయి మనకి. 2 అంశాలు ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ. ఆ రెండవ రాకడలో 2 అంశాలు, ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, మొదటి దశ, రెండవ దశ. మొదటి దశలో రహస్య రాకడ, రెండవ దశలో బహిరంగ రాకడ. ఈ 2 విషయాలు ఈ అధ్యాయంలో నుంచే దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చారు. సో దాన్ని మనం ధ్యానం చేయబోతా ఉన్నాం ఈ 40 డేస్లో. దేవుడు ఎన్ని టాపిక్స్ ఇస్తే అన్ని టాపిక్స్ క్లియర్ కట్ మనకి యోహాను సువార్త ఎలా అర్థమైందో, అద్భుతాలు ఎలా అర్థమైనాయో, ఈ విషయాలు కూడా అలా అర్థం కావాలి అని నేనైతే ఆశపడుతున్నాను. అంటే కన్ఫ్యూజన్స్ లేకుండా ఒక క్లియర్ పిక్చర్. మిమ్మల్ని పిలిచి ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు వస్తారంటే తక్కువని చెప్పగలగాలన్నమాట. ఆ రేంజ్లో దేవుడు మనల్ని సిద్ధపరచును గాక. ఆమేన్. సో దీని గురించి నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఉదయకాలం అసలు ఎట్లా స్టార్ట్ చేయాలి, ఇప్పుడు అదే పెద్ద ప్రాబ్లం కింద ఉంది, స్టార్టింగ్ ట్రబుల్ కింద ఉంది నాకు. విషయాలన్నీ వచ్చేసినాయి, బట్ కాకపోతే స్టార్టింగ్ ఎలా స్టార్ట్ చేయాలి ప్రభు అన్నప్పుడు ప్రభు నన్ను ఆదికాండానికి తీసుకెళ్లారు. జస్ట్ ఇంట్రొడక్షన్ పార్ట్ మాత్రమే ఈరోజు మనం చూస్తాం, రేపటి నుంచి టాపిక్లోకి వెళ్ళిపోతాం. సో ఇంట్రొడక్షన్ పార్ట్లో ఎలా స్టార్ట్ చేయాలి ప్రభు అన్నప్పుడు మొదటిగా ఆదికాండము 1వ అధ్యాయంలో దేవుని యొక్క సృష్టి మనందరికీ తెలుసు. మరి ఈ సృష్టికి ముందే దేవుడు ఇంకా సృష్టి చేశారు. ఏం సృష్టి చేశారు ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఈ సృష్టికి ముందే అంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అన్న మాటకు ముందే సృష్టి జరిగింది. ఏం సృష్టి జరిగింది అంటే దేవదూతలను, కెరూబులను, శరాపులను, దేవుడు ఉండే ఆ పరలోక పట్టణాన్ని, ఇవన్నింటినీ దేవుడు ఆల్రెడీ సృష్టించారు. వారు ఆల్రెడీ ఉన్నారు అప్పటికే. ఇది కేవలం భూమి యొక్క సృష్టి. సో అసలు ఏం జరిగింది మూలాల్లోనికి వెళ్ళి ఒక్కసారి మనం జస్ట్ ఒక ఆలోచన అయితే చేద్దాం, తప్పేం లేదు కదా ఆలోచన చేయడంలో. ఇంకొక మాట చెప్తున్నాను, ఈ రాకడ అనేది చాలా కాంట్రవర్సీ సబ్జెక్ట్. ఇక్కడ నాకన్నా
అందరికన్నా జ్ఞానవంతులు చాలా మంది ఉన్నారు. సో ఎవ్వరూ కూడా దీన్ని కాంట్రవర్సీగా తీసుకోవద్దు, ముందుగానే చెప్తున్నా. దేవుడు నాకు ఇచ్చిన లేఖన భాగాలను బట్టి నాకు అర్థమైన రీతిలో నేను చెప్తున్నాను. అది రైట్ ఆర్ రాంగ్ అని మీరు కొంతమంది ఉంటారు, అలాంటి వాళ్ళు నాకు తెలిసి ప్రైజ్ గాడ్ మన దాంట్లో ఎవరు లేరు. ఒకవేళ మీకు ఎట్లా ఏమన్నా అనిపిస్తే నాకు వాట్సాప్ చేయండి, నో ప్రాబ్లం, తప్పేం లేదు. ఎవరికి దేవుడు ఎలా బయలుపరిస్తే అలా వినడంలో తప్పేం లేదు. బట్ నాకు దేవుడు బయలుపరిచింది మాత్రమే నేను షేర్ చేసుకుంటున్నాను, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఏం కాంట్రవర్సీస్ వద్దు. రైట్. సో ఇంతకన్నా ముందే సృష్టి జరిగింది, అది అందరికీ క్లియర్. ఏం జరిగింది సృష్టిలో అని కనుక మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, దేవుడు ముందే దేవదూతలను వారు ఉండడానికి ఒక పరిశుద్ధ పట్టణాన్ని దేవుడు ఎన్నుకున్నారని మనము గ్రహించవచ్చు. ఎలా గ్రహించవచ్చు? యెషయా గ్రంథము 14వ అధ్యాయంలో మనం చదివితే, యెషయా గ్రంథం 14వ అధ్యాయము అది దగ్గర పెట్టుకోండి. నెక్స్ట్ యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం, ఈ రెండు తీసి పక్కన పెట్టుకోండి. సో ఈ రెండు పక్కన పెట్టుకుని ఒకసారి ఈ రెండింటిని పరిశీలన చేసుకుంటూ మనం దేవుని సృష్టి గురించి మొదటిగా ఆలోచన చేద్దాం. దేవుడు ఏం చేశారంట? మొదటిగా అన్ని మంచిగా చేశారంట. ఆదికాండం 1వ అధ్యాయం 1:31లో ఉంటుంది. అది ఆయన చేసిందంతా మంచిగా చేశారు. ఆయన ఏం చేసినా అంటే భూమికి ముందు చేసింది, భూమి చేసింది సమస్తము మంచిగా చేశారు. ఏది కూడా చెడ్డగా దేవుడు చేయలేదు. రైట్, సమస్తము మంచిగా మేలుకరంగా చేశారన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, దేవుడు సమస్తాన్ని మేలుగా చేసి, దేవుడు ఎప్పటి నుంచి ఉన్నారంట? మనకి ప్రకటన గ్రంథం 1:8లో ఉంటుంది. ఆయన అల్ఫా ఒమేగా. అల్ఫా ఒమేగా అంటే ఆదియు అంతము నేనే అంటారు. ఆది అంతము, ఇన్ ద బిగినింగ్ అన్న దానికన్నా ముందే దేవుడు ఉన్నారు. మనకి ఇన్ ద బిగినింగ్ అని స్టార్ట్ అయింది, దానికన్నా ముందే ఉన్నారు కదా. ఆది అంతమైన దేవుడు మన దేవుడు, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి అయిన దేవుడు అని మనం దేవుడి గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సో దేవుడు ఇన్ ద బిగినింగ్ కన్నా ముందే ఉండి ఆయన ఒక సృష్టిని చేశారు. ఆయన చేసిన సృష్టిలో మొట్టమొదటిగా దేవదూతలు ఉన్నారు. ఆ దేవదూతల్లో చాలా కేటగిరీస్ ఉన్నాయి. కెరూబులు, షరాబులు, దేవదూతలు, దాంట్లో మళ్ళీ యుద్ధాలు చేసే దేవదూతలు, మెసెంజర్స్, తర్వాత నార్మల్ దేవదూతలు దేవుని స్తుతించేవారు. ఇలా చాలా కేటగిరీస్ ఉన్నాయి. మనం దాంట్లోకి వెళ్ళట్లేదు ఇప్పుడు. జస్ట్ దేవుడు ఎలా సృష్టి చేశారన్న దాని గురించి మాత్రమే ఆలోచిస్తున్నాం. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం నేను చదువుతున్నా, 12 నుంచి చదువుతున్నా. నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనం ఎత్తి ఇలాగూ ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి. ఆమేన్. ఏదెను తోట మనం ఎప్పుడు చూస్తాం? ఆదికాండం 1వ అధ్యాయం చివరిలో చూస్తాం, 2వ అధ్యాయం స్టార్టింగ్ లో పోని చూస్తాం. దేవుడు నరులను సృష్టించి వాళ్ళు ఉండడానికి ఏదైనా తోటను వేశారని. యాక్చువల్లీ నాకు అర్థమైంది ఈ మాటలు చదువుతా ఉన్నప్పుడు, ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, ఏదైనా తోటలో ఎవరున్నారంట? పూర్ణ జ్ఞానంతో సంపూర్ణ సౌందర్యంతో, పూర్ణ జ్ఞానంతో సంపూర్ణ సౌందర్యంతో దేవదూతగా ఉన్న, కెరూబుగా ఉన్న లూసిఫర్ గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. లూసిఫర్ గురించి ఏం మాట్లాడుతున్నారంట? పూర్ణ జ్ఞానంతో సంపూర్ణ సౌందర్యంతో దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి. దేవుని తోటయగు ఏదెను అంటే ఈ ఏదెను కన్నా ముందే ఏదెను తోట ఉంది, దేవుడి సృష్టి. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. భూమి మీద ఉన్న ఏదైనా తోట మాదిరిగా ఇంకొక ఏదైనా తోట ఉంది అంటే దానికి ముందే దేవుడు క్రియేట్ చేశారు. దానిలో ఈ యొక్క సాతాను, మనం చెప్పుకుంటున్న సాతాను అన్న లూసిఫరు ఎలా ఉన్నాడంట? పూర్ణ జ్ఞానంతో సంపూర్ణ సౌందర్యంతో కట్టడం మాదిరివి. సో ఏదేను తోటలో నీవుంటివి. ఆయన్ని దేవుడు ఎలా అలంకరించారు? ఒక మంచి దేవదూతగా దేవుడు క్రియేట్ చేశారు. ఎలా క్రియేట్ చేశారంట? మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, నులిమాని రాయి, మకరతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతో, బంగారంతో నీవు అలంకరింపబడి ఉన్నావు. ఎన్ని ఐటమ్స్ వచ్చినాయి మీరు కౌంట్ చేసుకుంటే, ఇన్ని విధాల రత్నాలతో, మణిమాణిక్యాలతో, గోమేధికంతో దేవుడు ఈ యొక్క లూసిఫర్ని అలంకరించారంట.
అంటే ఆయన సృష్టి యొక్క బ్యూటీనెస్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు. ఆయన సౌందర్యవంతుడు, సంపూర్ణ సౌందర్యవంతుడు అని చెప్పబడ్డానికి ఇన్ని రకాల ఐటమ్స్ దేవుడు ఆయన్ని అలంకరించారంట. ఆమేన్. సో ఒక దేవదూతని ఇట్టి విధంగా దేవుడు అలంకరించారు. నెక్స్ట్ ఇంకా ఆయన గురించి చెప్పబడతా ఇంకేం చెప్తున్నారు, నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించేవారు నీకు సిద్ధమైరి. పిల్లన గ్రోవులు వాయించే వాళ్ళు ఆయనకి అసిస్టెంట్ కింద ఉన్నారు, రైట్? అసిస్టెంట్స్ కింద ఉన్నారు, అంటే వాళ్ళందరిపైన ఇతను పెద్ద అనమాట. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవు ఉంటివి. ఇదంతా దేవుని సృష్టి, ఇదంతా దేవుని సృష్టి. ఏంటి ఈవిడి పొద్దున్నే లూసిఫర్ని పట్టుకుని పొగుడుతా ఉంది అని అనుకోవద్దు మీరు. దేవుడు చేసిన సృష్టిని నేను చెప్తున్నాను, ఓకే? ఆ తప్పు చేయక ముందు వరకు దేవుని సృష్టి ఎంత అద్భుతంగా ఉన్నదని మనం గ్రహించినట్లుగా నేను ఈ ఇంట్రడక్షన్ ఇస్తున్నాను అంతే, రైట్? దేవుడు చేశాడు కాబట్టి ఆయనకు అంత పూర్ణ జ్ఞానం వచ్చింది, సౌందర్యం వచ్చింది. పిల్లని గ్రోవులు వాయించే వాళ్ళు పక్కన ఉన్నారు. అభిషేకము నొందిన కెరూబుగా ఆ దేవదూత ఉన్నాడు. అభిషేకించబడిన వ్యక్తిగా ఉన్నాడు. ఆమేన్. సో ఈ క్వాలిటీస్ అన్ని మనం చూసుకుంటే దేవుడు ఇంత పర్ఫెక్ట్ గా ఆయన్ని క్రియేట్ చేసి నెక్స్ట్ ఏం చెప్తున్నారు, అందుకే నేను నిన్ను నియమించితిని ఆశ్రయంగా ఉండడానికి, అనేకులను నడిపించడానికి దేవుడు తన్ని క్రియేట్ చేశారంట. ఒక దేవదూతగా, ఒక కెరూబుగా, అభిషేకం నొందిన వ్యక్తిగా క్రియేట్ చేశారు. ఆయన ఎక్కడున్నాడంట? దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నువ్వు ఉంటివి. పరిశుద్ధ పర్వతం మీద ఉన్నాడంట. పరిశుద్ధ పర్వతం మీద అంటే దేవుడికి అతి సమీపంగా ఉండే ప్లేస్ అనమాట. దేవునికి అతి క్లోజ్ గా ఉండే ప్లేస్ అన్నమాట. పరిశుద్ధ పర్వతం మీద, ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవు ఉంటివి. కాలుచున్న రాళ్ల మధ్యలో నీవు సంచరించుచుంటివి. ఆమేన్. కాలుచున్న రాళ్ల మధ్యలో సంచరించే వ్యక్తిగా తనున్నాడు. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఒక్క మాట చదువుకున్నా ఇక్కడ. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనం నేను చదువుతున్నా. సారీ, ఇది కాదులే. యెషయా గ్రంథం 14:12. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? తేజో నక్షత్రమా, వేకువ చుక్క. అండ్ ఇంకా ఉన్న కేటగిరీస్ ఏంటి అంటే అభిషేకించబడిన కెరూబు, నెక్స్ట్ తేజో నక్షత్రము, వేకువ చుక్క. ఇది కూడా ఆయనకి ఇచ్చిన బిరుదులు. తేజో నక్షత్రంగా, వేకువ చుక్కగా దేవుడు ఆయన్ని క్రియేట్ చేశారు. ప్రైజ్ గాడ్. ఆయన క్రియేషన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఆమేన్. సో ఇలా ఆయన్ని క్రియేట్ చేసి ఏదేను తోటలో పెట్టి మంచిగా దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగా, ఆరాధించే వ్యక్తిగా దేవుడు ఆయన్ని నియమిస్తే ఈ యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 15లో అంటారు, నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపం నీ యందు కనబడే వరకు ప్రవక్తన విషయంలో నీవు యథార్థవంతుడిగా ఉంటివి. అంటే దేవుడి క్రియేషన్ ఎలా ఉంది? యథార్థంగా ఉంది. మనుషులను దేవుడు క్రియేట్ చేసినప్పుడు, దేవదూతలను దేవుడు క్రియేట్ చేసినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారంటే యథార్థవంతులుగా ఉన్నారు. సో దేవుని క్రియేషన్ లో ఏ లోపం లేదు. మనల్ని క్రియేట్ చేయడంలో కూడా ఏ లోపము లేదు. సృష్టిలో ఏ లోపము లేదు. సృష్టి అంతా దేవుని యొక్క చేతుల్లో మంచిదిగా చేయబడింది. అందుకే ఆదికాండం 1:31 కూడా అంటది, అంతా దేవుడు మంచిగా చేశారంట. ఆమేన్. అంతా మంచిగా చేశారు. అయితే ఏం జరిగింది? 16వ వచనం, 28:16. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకం చేత లోపల నీవు అన్యాయం పెంచుకొని పాపం చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిస్థితిని, ఆశ్రయంగా ఉన్న కెరూబు, కాలుచిన రాళ్ల మధ్యలో నీవు ఇక సంచరింపవు, నిన్ను నాశనము చేసితిని. ఆమేన్. ఆయనలో ఒక మార్పు వచ్చింది, ఆ కెరూబులో ఒక మార్పు వచ్చింది. ఏం చేశాడంట? లోపల అన్యాయం పెంచుకుని పాపం చేస్తా వచ్చాడంట. లోపల పాపం చేస్తా వచ్చాడు. ఏం పాపం చేశాడంటే గర్వించాడు అని ఇదే అధ్యాయం మొదట్లో ఉంటది. గర్వము చేత, అతిశయం, 5వ వచనం చదువుతున్నాను. నీకు కలిగిన జ్ఞానాతిశయము చేత, వర్తకము చేత నీవు విస్తారమైన ఐశ్వర్యం సంపాదించుకుంటివి. నీకు ఐశ్వర్యం కలిగినదని నీవు గర్వించిన వాడవైతివి. ఒకటి గర్వం వచ్చింది ఈ కెరూబులో. రెండోది ఏంటి అంటే యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో చూస్తే తన్ని దేవుడు నాశనం చేయడానికి 2 రీజన్స్ నేను ఇక్కడ చూపిస్తాను మీకు. ఈ 2 రీజన్స్ గుర్తుపెట్టుకోండి.
రెండో రీజన్ ఏంటంటే యెషయా గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం నేను చదువుతున్నా. నేను ఆకాశమునకు ఎక్కిపోదును, దేవుని నక్షత్రములు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కున శబాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకెక్కుదును, మహోన్నతినితో సమానునిగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటివి కదా. ఫస్ట్ ప్రాబ్లం గర్వము, రెండో ప్రాబ్లం దేవుడితో సమానంగా చేసుకోవాలని ఆశపడ్డాడంట. సో దేవుడు ఇంత మంచిగా చేసిన సృష్టి నాశనం అవడానికి ఈ రెండు రీజన్స్ కారణం. మేజర్గా ఈ 2 రీజన్స్ మనం తీసుకోవచ్చు. ఈ 2 రీజన్స్ వల్ల ఏం జరిగిందంట, ఇప్పుడు దేవుడు వీళ్ళని ఎంతో అద్భుతంగా సృష్టించి వీళ్ళకి ఎన్నో అధికారాలు ఇచ్చి దేవుడు వాళ్ళని సంతోషంగా ఉంచి కాలుచున్న రాళ్ల మధ్యలో ఎంతో అద్భుతమైన సృష్టిగా వీళ్ళని ఉంచితే వీళ్ళేం చేశారు, దేవునికి వ్యతిరేకంగా గర్వపడి, అంటే తనొక్కడే కాదు తనతో పాటు తన చుట్టూ ఉన్న కొంతమంది దేవదూతలను ప్రేరేపించి వాళ్ళను కూడా వీళ్ళ పక్షంగా చేర్చుకుని, లూసిఫర్ పక్షంగా చేర్చుకుని ఈ దేవదూతలందరూ ఏం చేశారంట, ఒక గుంపుగా కూడి పరలోకంలో ఉన్న దేవదూతలు 2 గుంపులుగా విడిపోయి, ఒక గుంపుకేమో లూసిఫర్, ఇంకో గుంపుకేమో మిఖాయేలు అధిపతులుగా ఉండి ఈ 2 గుంపుల మధ్యలో ఒక వార్ జరిగింది. ఈ వార్ జరగక ముందే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువుతున్నా. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆమేన్. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. 31వ వచనం. దేవుడు తాను చేసింది యావత్తు చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినము ఆయను. సమస్తము మంచిగా చేసే దేవుడు ఆదియందు భూమి ఆకాశములను సృజించిన తర్వాత జరిగిన ఈ వార్లో, అంటే 1వ వచనానికి 2వ వచనానికి మధ్యలో ఇప్పుడు నేను చెప్తున్న సిచ్యువేషన్స్ జరిగినాయి. మనం అనుకుంటాం కంటిన్యూస్ గా చదివేస్తాం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారంగా శూన్యంగా దేవుడు సృష్టించలేదు. దేవుడు మంచిదిగా సృష్టించారు. అయితే అది నిరాకారంగా మార్చబడింది. ఎందుకు మార్చబడింది అంటే మధ్యలో ఈ సృష్టి అంతటికి గురించి ఈ విషయం అర్థం చేసుకోవాలి. మంచిగా దేవుడు చేసిన దాన్ని నిరాకారంగా పాడు చేశారు. ఎందుకు పాడైంది? ఎవరైతే ఈ లూసిఫరు తన అనుచరులు తప్పు చేశారో, పాపం చేశారో, అక్కడ యుద్ధం జరిగింది, వాళ్ళని త్రోసివేయడం జరిగింది. అది యెషయా గ్రంథం 14వ అధ్యాయం మీరు కిందకి చదువుకుంటే ఉంటుంది. ఆకాశం నుంచి త్రోసివేశారు. త్రోసివేయబడిన ఈ దేవదూతలు వచ్చి భూమిని పాడు చేయడం జరిగింది, నాశనం చేయడం జరిగింది. ఈ నాశనంగా నిరాకారంగా ఉన్న ఈ భూమిని దేవుడు మరలా నూతన సృష్టిగా మార్చాలని ఆశపడ్డారు. ఆమేన్. సో ఆశపడినప్పుడు దేవుడు ఇక్కడ 2వ వచనంలో మనం చదివినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు ప్రభు, మనకు 3 కనబడతారు. తండ్రి అయిన దేవుడు అని వాక్యం రూపంలో యేసుక్రీస్తు ప్రభు, ఆత్మ రూపంలో పరిశుద్ధాత్మ, ఈ 3 కలిసి నాశనం అయిపోయిన సృష్టిని మళ్ళా రీబిల్డ్ చేశారు, మళ్ళా నూతన సృష్టిగా చేశారు. ఆమేన్. సో నూతన సృష్టిగా చేసినప్పుడు ఈ సృష్టి మరలా పాడైపోయింది. ఎప్పుడు పాడైంది? 3వ అధ్యాయంలో. ఏదైనా తోట వేశారు, ఆదాంని అవ్వని పెట్టారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు మనం చాలా మంది ప్రజెంట్ మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి? అనారోగ్యాలు. అంతే కదా, ఎవరిలో చూసినా ఏదో ఒక అనారోగ్యం ఉంది, ఏదో ఒక బాధ ఉంది. ఏదైనా తోటలోకి వెళ్ళి చూస్తే వాళ్ళ మధ్యలో అనారోగ్యం ఉందా? ఆదాం అవ్వలకి అనారోగ్యాలు ఎక్కడన్నా ఉన్నాయా? కాళ్ళ నొప్పి, ఏళ్ళ నొప్పి వచ్చినట్టు? దేవుడు అబద్ధికుడు కాదు కాబట్టి ఉంటే ఉన్నదని రాస్తారు. ఇన్ని ఘోరమైన పాపాలు బైబిల్లో రాయబడ్డాయి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నీతిగా న్యాయంగా అన్ని రాపిస్తారు కాబట్టి. ఆది అందు దేవుడు భూమి ఆకాశాలు సృజించిన తర్వాత నాశనమైన ఆ సృష్టిని మరలా తిరిగి రీబిల్డ్ చేసిన తర్వాత ఒక మనిషిని సృష్టించి తనకి ఆదాం అని పేరు పెట్టి తనకి సాటి అయిన సహాయంగా అవ్వని సృష్టించి వీళ్ళిద్దరిని తీసుకెళ్లి ఏదైనా తోటలో పెట్టి ఏదైనా తోటలో సమస్త సుఖాలు వీళ్ళకి ఇచ్చేశారు ప్రభు. అసలు వాళ్ళకి రోగం లేదు, కన్నీరు లేదు, దుఃఖం లేదు, వ్యాధి లేదు, బాధ లేదు. ఇవన్నీ మనం ఎక్కడ చూస్తాం? పరలోకం గురించి ధ్యానం చేసినప్పుడు చూస్తాం. యాక్చువల్లీ ఏదైనా తోట కూడా పరలోకం లాగే ఉంది.
అంటే దాంట్లో ఏ విధమైన మనం అనుభవించే ప్రాబ్లమ్స్ లేవు. సో దేవుడు ఎలా ఉండాలని మనల్ని కోరుకున్నారంటే అలా ఉండాలని కోరుకున్నారు. మనం అలా ఉండాలని కోరుకున్నారు. కానీ మనం ఎలా ఉన్నాం? భయంకరమైన అనారోగ్యాలతో, వ్యాధులతో, బాధలతో, కష్టాలతో మగ్గిపోతా ఉన్నాం. అయితే దేవుని సృష్టిలో ఆయన ఉద్దేశం ఏంటి అంటే మనం మంచిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, దుఃఖాలు ఉండకూడదు, అనారోగ్యాలు ఉండకూడదు, బాధలు ఉండకూడదు, కష్టాలు ఉండకూడదు, వీళ్ళు హ్యాపీగా ఉండాలి అనే దేవుడు మనల్ని సృష్టించారు. కాకపోతే దుష్టుడు ఇలా మనల్ని పాడు చేస్తూ వచ్చాడు. కేవలం వాడి యొక్క క్రియలు ఇవన్నీ పాపం చేపిస్తూ మనిషిని పాపిగా మార్చి ఆ పాపం ద్వారా రకరకాల అనారోగ్యాలు తీసుకొచ్చి ఇక్కడి నుంచి చూస్తే మనం నోవాహ్ టైం వరకు చూస్తే ఎంతకాలం బ్రతికే వాళ్ళు? 900+ ఇయర్స్. మొదటి మానవుడు 930 సంవత్సరాలు బ్రతికాడు. మరి మనం గట్టిగా సెంచరీ కొట్టే వాళ్ళు కూడా కనిపించట్లేదు. ఈ మధ్యనే మంగాదేవి గారు అమ్మమ్మ గారు సెంచరీ కొట్టారంటే షాక్ అయ్యాను నేను. ఈ రోజుల్లో కూడా సెంచరీ కొట్టే వాళ్ళు ఉన్నారా ప్రభు అని. అంటే మ్యాక్సిమం 30+ వచ్చినాయి అంటే అన్ని జబ్బులు వచ్చేస్తున్నాయి. ఎందుకు మనిషి ఇంతగా పతనమయ్యాడు? ఇప్పుడు మనందరిలో ఉన్న క్వశ్చన్ ఏంటంటే, ఈ జీవితాలు బాగుపడవా, ఈ అనారోగ్యాలు పోవా, ఈ వ్యాధి బాధలు, ఈ కష్టాలు మనల్ని వదలవా అని మనందరికీ ఒక క్వశ్చన్ ఉంది. ఎవరిని అడగరు, ఎందుకంటే ఎవరికి తెలియదు కాబట్టి. నెక్స్ట్ ఏం జరగబోతుందో మనం తెలుసుకుంటే దీనికి ఒక సొల్యూషన్ వస్తుంది. ఆ సొల్యూషన్ ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నారు. దేవుని యొక్క కోరిక ఏంటి? మనము ఆ దినాన్ని లూసిఫర్ని దేవుడు ఎలా అలంకరించారో, ఎంత జ్ఞానం ఇచ్చారో, ఎంత సౌందర్యవంతుడిగా క్రియేట్ చేశారో, ఎలాంటి స్థితిలో ఉంచారో, పరిశుద్ధ పర్వతం మీద దేవునికి దగ్గరగా సమీపముగా ఆయన జీవిస్తూ ఉన్నట్లుగా మనల్ని కూడా చేయాలి అని ఆశపడుతూ ఉన్నారు. అక్కడికి మనం వెళ్ళాలంటే ఏం చేయాలి? అసలు ఏం జరగబోతుంది భవిష్యత్తులో? మన ఫ్యూచర్ ఏంటి? ఒకవేళ బ్రతుకుంటే మన ఫ్యూచర్ ఏంటి, చనిపోతే మన ఫ్యూచర్ ఏంటి? ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి మనకి, కానీ వాటికి ఎక్కడ ఆన్సర్ దొరకదు. బట్ బైబిల్లో ఆన్సర్స్ ఉన్నాయి. దాన్ని మనం గ్రహించాలి. గ్రహించినట్లుగా దేవుడు ఈ 40 డేస్లో వీటన్నింటికి ఆన్సర్స్ ఇవ్వాలని ఆశపడుతున్నారు. అయితే మొదటి రోజు ఈ ఇంట్రడక్షన్లో నేను చెప్పేది ఏంటి అంటే, ఆది యందు దేవుడు సమస్తము మంచిదిగా చేస్తే లూసిఫర్ వచ్చి తనని దేవుడు త్రోసివేసిన కారణాన్ని బట్టి మనిషిని పాపంలో పడవేశాడు. పాపంలో పడిపోయిన మనిషిని మళ్ళా తిరిగి రక్షించడానికి రక్షకుడుగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. అది మనందరికీ తెలుసు. రక్షకుడుగా వచ్చిన ప్రభు సెకండ్ టైం మళ్ళా రాబోతున్నారు. ఎలా రాబోతున్నారు? ప్రభువులకు ప్రభువుగా, రాజులకు రాజుగా ఆయన రాబోతున్నారు. మొదటిసారి రక్షకుడుగా గొర్రెపిల్లగా వచ్చారు. సెకండ్ టైం అలా రావట్లా, ప్రభువులకు ప్రభువుగా, రాజులకు రాజుగా రాబోతున్నారు. ఆయన వచ్చే దినం ఎలా ఉంటుంది అంటే, ఇందాక మనం చదువుకున్నాం కదా, మహామహిమతోనూ ప్రభావముతోనూ చాలా ఆర్భాటంగా ఆయన రాబోతున్నారు. ఫస్ట్ టైం ఎలా వచ్చారు? పశువుల పాకలో అసలు ఏమీ లేనివాడుగా, దీనుడుగా, రిక్తుడుగా, అసలు పుట్టడానికి స్థలం కూడా లేనివాడుగా ఆయన వచ్చారు. సెకండ్ టైం ఎలా రాబోతున్నారు? ఆయన రాక చూసి భూజనులందరూ రొమ్ము కొట్టుకుంటారంట. అంటే ఆయన రాక ఎలా ఉంటుందంటే మహా ఆర్భాటంతో ఆయన రౌద్రుడిగా రాబోతున్నారు. సెకండ్ టైం గొర్రెపిల్లగా రారు. ప్రభువుగా అంటే అధికారం చేసే వ్యక్తిగా వస్తారు. ఈ లోకంలో ఈ శాస్త్రులు, పరిసయ్యులు మనము యోహాను సువార్త ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎందుకు ఆయన్ని అంగీకరించలేకపోయారంటే, ఆయన వెళ్ళి సింహాసనం మీద కూర్చోవాలని వాళ్ళు ఆశపడ్డారు. కానీ ఈయన సింహాసనం ఎక్కలేదు, సిలువ ఎక్కారు. కాబట్టి వీళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోయారు యూదులందరూ. సో యూదులు ఎలా కావాలనుకుంటున్నారు అలా సెకండ్ టైం ఆయన రాబోతా ఉన్నారు. ఆయన రాక చాలా గంభీరంగా ఉంటుంది. కానీ దాంట్లో మళ్ళీ 2 ఫేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు సంఘం ఏమైద్ది? సంఘం ఎలా ఉంటుంది? సంఘం యొక్క పరిస్థితి ఏంటి? దేవుని నమ్ముకున్న మన జీవితాలు ఏంటి? మన భవిష్యత్తు ఏంటి? అసలు ఫ్యూచర్ ఏం జరగబోతుంది? ఇవన్నీ మనం ఒక్కొక్కటిగా నేర్చుకుందాం. కంగారు ఏం లేదు కదా. 40 డేస్, నియర్లీ 36 డేస్ నియర్లీ నాకు వచ్చింది వాక్యానికి. సో ఎవ్రీడే కొంచెం మనం నేర్చుకుందాం. బైబిల్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు దేవుడు బోధించిన కొలది మనం నేర్చుకున్నాం. ఈ రోజు మనం నేర్చుకున్న విషయాలు ఏంటంటే, దేవుడి సృష్టి చాలా అద్భుతంగా జరిగింది. ఏదైనా తోటలో దేవదూతల్ని దేవుడు పెట్టారు.
వాళ్ళు గర్వముతో అహంకారంతో దేవునితో సమానంగా చేసుకోవాలనే ఆశ కలిగి అక్కడి నుంచి రాలిపోయారు. అంటే దేవునికి అతి సమీపంగా ఉన్న వ్యక్తి రాలిపోవడానికి ముఖ్య కారణాల్లో 2 కారణాలు. ఒకటి గర్వము, దేవునితో సమానంగా చేసుకోవాలి అంటే నేను పూజించబడాలి అనే ఆశ. నేను అన్న స్వభావం ఎవరికైనా వచ్చింది అంటే దేవుడికి దూరం అయిపోతారు వాళ్ళు. నేను అన్న స్వభావం ఎట్టి పరిస్థితుల్లో ఎవరిలోని రాకూడదు. నేను పూజింపబడాలి, నేను దేవుడితో ఈక్వల్, దేవుని కన్నా నాకేంటి తక్కువ, నేను పూర్ణ జ్ఞానంతో ఉన్నాను, సంపూర్ణ సౌందర్యంతో ఉన్నాను అని చెప్పి తనకి తాను గర్వించాడు. ఆ గర్వమే తన్ని సభాపర్వతం మీద నుంచి భూమి మీదకి పడవేసింది. అంటే ఈ దినాన్ని దేవుని సన్నిధిలో కట్టబడాలి, ఆయన ముఖదర్శనం చేయాలి, ఆయనకి అతి సమీపంగా వెళ్ళాలి అనుకుంటున్న మనలో మొదటి దినం ఉండకూడని 2 లక్షణాలు ఏంటి అంటే, ఒకటి గర్వము, 2 నేను ఘనత పొందాలి అనే స్వభావము. ఈ 2 మనలో ఉండకూడదు. సో ఇది మనం చాలా ఇంపార్టెంట్గా నోట్ చేసి పెట్టుకోవాల్సిన మాటలు. సో ఈ 2 మనంలోంచి మనం తీసేసుకున్నాము అంటే, నేను ఘనపరచబడాలి అన్న స్వభావము, రెండోది గర్వము, అహంకారం మనం తీసేసుకున్నాము అంటే, తగ్గించుకున్నాము అంటే, ఈ బసన్ బుధవారం యొక్క ఉద్దేశం కూడా అదే. బూడిద అంటే తగ్గింపు. మనం తగ్గించుకుని మనం తృణీకరించుకుని దేవుడితో సహవాసం చేస్తే ఉపవాసం అయిద్ది. మనం పాత స్వభావం అలాగే పెట్టుకుని దాన్ని క్యారీ చేసుకుంటూ దేవునికి సమీపంగా రావాలంటే దేవుడు మనల్ని దూరంగా తోసేస్తారు. సో నేను దేవుని పర్వతం మీదకి ఎక్కాలి అంటే, ఆయన పరిశుద్ధ పర్వతం మీదకి ఎక్కదగిన వాడు ఎవడు లేడు. కానీ మనం తగ్గించుకున్నప్పుడు యెషయా గ్రంథంలో ఈ మాట ఉంటుంది. 57వ అధ్యాయం 15వ వచనం. 57:15 మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణములను ఉజ్జీవింపచేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు వినయము గలవారి యొద్ద దీన మనస్సు గలవారి యొద్ద నివసించుచున్నాను. అంత గొప్ప దేవుడు, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన దేవుడు ఎక్కడ నివాసం చేయాలని ఆశపడుతున్నారంట? గర్వం ఉన్న వాళ్ళ దగ్గర ఉండను. ఇంకొక విధంగా చెప్తే, గర్వించే వాళ్ళ దగ్గర నేను ఉండను. సో అహంకారమైన మనస్సు పడిపోవడానికి, నాశనానికి ముందు నడుస్తుందంట. అహంకారుల దగ్గర నేను నివసించును, గర్వంగా ఉన్న వాళ్ళ దగ్గర నేను ఉండను. దానికి ఆపోజిట్గా ఇక్కడ రాశారు, వినయము గలవారి యొద్ద దీన మనస్సు గలవారి యొద్ద. మీరు దేవునికి అతి సమీపంగా రావాలి, ఫాస్టింగ్ చేస్తున్నాము, దేవుని దగ్గర ఉండాలి, దేవుని యొక్క దీవెన పొందుకోవాలి, ఆయన ఆశీర్వాదం పొందుకోవాలి, ఆయన ముఖదర్శనం చేయాలని ఆశపడి ఉపవసించి ప్రార్థించే ప్రతి ఒక్కళ్ళు గుర్తు పెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ వర్స్ ఇది. నువ్వు వినయముతో దీన మనసుతో దేవుని సన్నిధిలోనికి వస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు, ఆయనకు అతి సమీపంగా చేర్చుకుంటారు. ఈ 2 క్వాలిటీస్ లేనప్పుడు దేవుడు నీ దగ్గర నివసించడానికి ఇష్టపడరు, నిన్ను ఆయన దగ్గరికి తీసుకోవడానికి ఇష్టపడరు. కెరూబుగా ఆశ్రయంగా ఉన్న ఆ యొక్క దేవదూత పడిపోవడానికి మెయిన్ రీజన్ అదే. సో ఆయన మొదటి సృష్టి ఎంతో అద్భుతంగా చేశారు. ఆ సృష్టి నాశనం అయిపోవడానికి, అక్కడ ఒక పాపం జరగడానికి, అక్కడ ఒక చీకటి అలుముకోవడానికి కారణము ఈ గర్వము, ఘనపరుచుకోవాలనే స్వభావము. ఆ 2 కూడా దేవుడు అసహించుకునే పాపములలో మెయిన్ రీజన్స్ అన్నమాట, మెయిన్ పాపాలు. అవి అందరిలోనే ఉంటాయి. ఉండవంటారా? 100% ఇది నాలో లేదు అని ఎవడైనా హార్ట్ఫుల్గా చెప్పగలరా? ఖచ్చితంగా ఏదో ఒక మూల నేను ఘనత పొందాలి, నేను మంచిగా పాడాలి, నేను పాట పాడినా, నేను ఆరాధన చేసినా అందరూ నన్ను మెచ్చుకోవాలి ఉంటుంది. ఎక్కడో ఒక చోట ఉంటుంది. లేదంటే కనిపించకుండా గర్వం లోపల ఉంటుంది, అహంకారం ఉంటుంది. నాలో కూడా, ఈవెన్ నన్ను కూడా కలుపుకునే చెప్తున్నా. ప్రతి ఒక్కళ్ళలో నన్ను ఎవరు ఏమనకూడదు, నేను గ్రేట్గా ఉండాలి అన్న స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది? సాతాను దగ్గర నుంచి వచ్చింది. వాడు ఇంప్లిమెంట్ చేసింది ఇదంతా. వాళ్ళలో ఉంది, దాన్ని తీసుకొచ్చి ఫ్రూట్ తినిపించడం ద్వారా మనలోకి ఇంప్లిమెంట్ చేశాడు వాడు. సో ఈ 2 మీరు వదిలేసేయండి రా బాబు, నేను వచ్చి మీ దగ్గర నివసిస్తాను అని ప్రభువు చెప్తున్నారు. ఈ మొదటి దినం మనం నేర్చుకోవాల్సింది, అందంగా చేసిన సృష్టిని వాడు పాడు చేశాడు,
మనలో అహంకారం తీసుకొచ్చాడు, గర్వం తీసుకొచ్చాడు, దేవునికి దూరం చేశాడు. కానీ ఇప్పుడు మనం దేవుడికి దగ్గర అవ్వాలని ఫాస్టింగ్ ప్రేయర్స్ చేస్తున్నాం. ఈ మొదటి దినాన్ని దేవునికి దగ్గర అవ్వాలంటే ఏదైనా తోటలో మన జీవితం, ఏదైనా తోటలో మనం నివసించాలి అంటే మన లైఫ్లో ఉన్న ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఒక రోజు క్లియర్ అయిపోయి దేవుడి సభాపర్వతం మీదకి మనం ఎక్కాలంటే వీటన్నింటికీ మూలమైన గర్వము, ఘనపరచబడే స్వభావము, ఆ రెండు మనం తీసేసుకుంటే నలిగిన హృదయంతో, విరిగిన మనసుతో దేవుని సన్నిధిలో మనం ఉంటే నిశ్చయంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. అప్పుడు ఈ 40 డేస్కి సంపూర్ణ న్యాయం జరిగిద్ది. మనం ఏం మార్చబడకుండా 40 రోజులు ఉపవాసం చేశాను, ఇలా గ్రూప్కి వెళ్ళాను, ఏం ఉపయోగం ఉంది నాకు? ఏమీ ఉపయోగం లేదని ఎవ్వరూ అనద్దు. ఫస్ట్ మన స్వభావం మారాలి, మన మనస్తత్వం మారాలి. మనం ఘనత పొందకూడదు, మనం లయం అయిపోవాలి. మన పక్షంగా దేవుడు ఘనపరచబడాలి. ఆమేన్. మనల్లో ఉన్న దేవుడు ఘనపరచబడాలి, మనం నమ్ముకున్న దేవుడు ఘనపరచబడాలి. అది మన మెయిన్ ఉద్దేశమై ఉండాలి. ఈ మొదటి దినాన్ని దేవాది దేవుడు మొదటిగా రక్షకుడుగా వచ్చారు, రెండవదిగా ప్రభువులకు ప్రభువుగా, రాజుకి రాజుగా రాబోతున్నారు. ఆయన వచ్చినప్పుడు మన పరిస్థితి ఎట్లా ఉండబోతుంది అన్నది మనం నేర్చుకుంటాము. మనం ఆయనతో పాటు నివసించాలని ఎవరికైనా ఆశ ఉంటే ఖచ్చితంగా ఈరోజు ఈ 2 ప్రాబ్లమ్స్ మనలో ఉంటే తీసేసేయండి. ఈ ఫస్ట్ డే సబ్మిట్ చేసుకుని, ప్రభువా నన్ను నేను తగ్గించుకుంటా, నీకు దూరం అవడానికి మెయిన్ పాపాలుగా ఉన్న ఈ 2 నాలో ఉండకూడదు. హార్ట్ఫుల్గా మనం ప్రార్థన చేసేసి ఇక్కడ ఒప్పేసుకుని మళ్ళీ బయటకు వెళ్ళి మన ఇష్టానుసారంగా జీవించడం మనకు అలవాటు, అది సాతాను స్వభావం. కానీ ఈరోజు హార్ట్ఫుల్గా ఒక డెసిషన్ తీసుకుందామా, దేవా ఇలాంటిది నాలో ఉండకూడదు, నేను ఒప్పుకుంటున్నాను, విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నాను అని ఒక కన్ఫెషన్ ప్రేయర్ చేసుకుని ముగిచ్చేసుకుందాం. దేవుడి వాక్య భాగంను దీవించునుగాక. ఆమేన్.